ఈ-శ్రమ్ కార్డ్ స్కీమ్ నెలకు 3000 రూపాయలు పెన్షన్. ఈ-శ్రమ్ కార్డ్ పథకం భారతదేశంలో రోజువారీ కూలీ పనులు, చిన్న స్వయం ఉపాధి లేదా అనధికార ఉద్యోగాల ద్వారా భారీ సంఖ్యలో ప్రజలు తమ జీవనోపాధిని పొందుతున్నారు. నిర్మాణ కార్మికులు మరియు గృహ సహాయకుల నుండి వీధి వ్యాపారులు మరియు డెలివరీ కార్మికుల వరకు వీరిలో ఎక్కువ మంది అసంఘటిత రంగానికి చెందినవారు. ఈ కార్మికులలో చాలా మందికి బీమా, పెన్షన్ లేదా అత్యవసర ఆర్థిక సహాయం వంటి అధికారిక సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులో లేకపోవడమే సవాలు. ఈ అంతరాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ చొరవ దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల డేటాబేస్ను రూపొందించడానికి ఉద్దేశించబడింది. తద్వారా వారు వివిధ సంక్షేమ పథకాలతో అనుసంధానించబడతారు మరియు వారికి అత్యంత అవసరమైనప్పుడు ఆర్థిక రక్షణ పొందుతారు. ఈ-శ్రమ్ కార్డ్ అంటే ఏమిటి? ఈ-శ్రమ్ కార్డ్ అనేది అసంఘటిత రంగంలోని కార్మికులకు జారీ చేసిన ప్రత్యేక గుర్తింపు కార్డు. నమోదు చేసుకున్న తర్వాత ఒక కార్మికుడికి 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ లభిస్తుంది. ఈ నంబర్ ప్రభుత్వానికి కార్మికుల రికార్డును ఉంచడంలో సహాయపడుతుంది మరియు వారు ఇప్పుడు మరియు భవిష్యత్తులో సామాజిక భద్రతా కార్యక్రమాలలో చేర్చబడ్డారని నిర్ధారిస్తుంది. ఈ కార్డు వెనుక ఆలోచన చాలా సులభంగా ఉంది. అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, కానీ కార్మికులు అధికారికంగా ఎక్కడా నమోదు చేసుకోకపోవడంతో తరచుగా వాటిని కోల్పోతారు. ఈ-శ్రమ్ కార్డుతో వారి ఉద్యోగ వివరాలు మరియు వ్యక్తిగత సమాచారం కేంద్రీకృత వ్యవస్థలో భాగమవుతాయి. దీనివల్ల అధికారులు లబ్ధిదారులను గుర్తించడం మరియు నేరుగా మద్దతు అందించడం సులభమవుతుంది. ఈ-శ్రమ్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? అందరూ అర్హులు కాకపోవచ్చు, కానీ పరిస్థితులు చాలా సరళంగా ఉంటాయి. మీరు ఈ క్రింది సందర్భాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వయస్సు 16 మరియు 59 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. మీరు ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసి సభ్యుడు కాదు. మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఉంది. మీకు యాక్టివ్ బ్యాంక్ ఖాతా ఉంది. ఇందులో రోజువారీ వేతనాలు సంపాదించేవారు, వలస కార్మికులు, గిగ్ వర్కర్లు, స్వయముపాధి పొందుతున్న వ్యక్తులు మరియు నిర్మాణాత్మక ఉపాధి వ్యవస్థల పరిధిలోకి రాని అనేక మంది ఇతరులు ఉన్నారు. ఈ-శ్రమ్ కార్డు యొక్క ప్రయోజనాలు. ఈ-శ్రమ్ కార్డు కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు, అది అవసరమైన సమయంలో నిజమైన మార్పును కలిగించే అనేక ముఖ్యమైన ప్రయోజనాలకు తలుపులు తెరుస్తుంది. ప్రమాద బీమా కవరేజ్. ఈ పథకం కింద నమోదైన కార్మికులు ప్రమాద బీమా కవరేజీకి అర్హులు. ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, పాక్షిక వైకల్యం యొక్క విషయంలో ₹1,00,000 సహాయం. ఈ రకమైన రక్షణ వారి ఆదాయం పూర్తిగా వారి శారీరక సామర్థ్యంపై ఆధారపడి ఉండే కార్మికులకు చాలా ఉపయోగపడుతుంది. పెన్షన్ ప్రయోజనాలు. ఈ-శ్రమ్ సిస్టమ్ కింద నమోదు చేసుకున్న కార్మికులు ప్రధాన్మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలకు కూడా అర్హులు కావచ్చు. దీని కింద వారు 60 సంవత్సరాల వయస్సు తర్వాత ₹3,000 మాసిక పెన్షన్ పొందవచ్చు, వారు అవసరమైన సహకార ప్రమాణాలు కలిగి ఉంటే. కుటుంబాలకు మద్దతు. ఒక నమోదైన కార్మికుడు ప్రమాదం కారణంగా మరణిస్తే బీమా కవర్ కింద అందించే ఆర్థిక సహాయం వారి కుటుంబానికి తత్వర ఖర్చులను నిర్వహించడం మరియు క్లిష్ట సమయంలో కొంత స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. భవిష్యత్తు ప్రభుత్వ పథకాలకు ప్రవేశం. ఈ-శ్రమ్ కార్డు యొక్క ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి, ఇది కార్మికులను రాబోయే సంక్షేమ పథకాలతో అనుసంధానిస్తుంది. అది హెల్త్ కేర్, ప్రసూతి ప్రయోజనాలు, నైపుణ్యాభివృద్ధి సహాయం లేదా ఉపాధి రిలేటెడ్ పథకాలైనా నమోదైన కార్మికులు ఇందులో చేర్చబడే అవకాశం ఉంది. నమోదు చేసుకోగలిగిన కార్మికులు. వివిధ రకాల కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరిలో నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గృహ కార్మికులు, వీధి వ్యాపారులు, డ్రైవర్లు, వలస కార్మికులు, డెలివరీ సిబ్బంది, ప్లాట్ఫామ్ లేదా గిగ్ వర్కర్లు, ప్రాథమికంగా నిర్మాణాత్మక కంపెనీ ప్రయోజనాలు లేకుండా అనధికార ఉపాధి ద్వారా సంపాదించే ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభం మరియు ఎక్కువ డాక్యుమెంట్లు అవసరం లేదు. దరఖాస్తుదారులకు సాధారణంగా ఇవి అవసరమవుతాయి: ఆధార్ కార్డు, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్. అధికారిక పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ-శ్రమ్ కార్డు ఎందుకు ముఖ్యం? అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆదాయం తరచుగా అనిశ్చితంగా ఉంటుంది మరియు ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది.
ఆకస్మిక ప్రమాదం లేదా ఆరోగ్య సమస్య వారి మొత్తం జీవనోపాధిని దెబ్బతీయవచ్చు. ఈ శ్రమ్ కార్డు ప్రభుత్వ మద్దతు వ్యవస్థల నుండి వారు వదిలివేయబడరని నిర్ధారిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పనికోసం వలస వెళ్లే కార్మికులు ఎక్కడికి వెళ్లినా ప్రయోజనాలు పొందడం సులభతరం చేస్తుంది. ఈ శ్రమ్ కార్డ్ స్కీమ్ అనధికార కార్మికుల కోసరకు సహకారాన్ని గుర్తించడం మరియు వారికి కొంత ఆర్థిక, సామాజిక రక్షణ అందించడం దిశగా వేసిన ఒక అడుగు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితగా ఉంటుంది, అవసరాలు తక్కువగా ఉంటాయి మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలు గణనీయంగా ఉంటాయి. అనధికార రంగంలో పనిచేసే ఎవరికైనా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మరింత సురక్షిత భవిష్యత్తు వైపు వేసిన ఒక తెలివైన అడుగు.